సో 'బిగ్ బాస్' సీజన్ 8 అందరూ చూస్తూనే ఉన్నాము. ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది ఇప్పుడు. సో ఈవినింగ్ 9:30కి ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రోమో కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం అనిపించలేదు. ఎలిమినేషన్ రౌండ్‌లో ఒకరికొకరు నామినేషన్ చేసుకుంటున్నారు. నామినేషన్‌లో కూడా ఒకరి మీద ఒకరు పెయింట్ వేసుకోవాలని 'బిగ్ బాస్' చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చిన నామినేషన్‌లో కూడా చాలా సిల్లీ రీజన్స్‌తో ఒకళ్ళు బాత్రూంలో తింటానంటుంటే ఇంకొకళ్ళు మాత్రం డస్ట్‌బిన్‌లో చేయి పెడతానంటూ ఇలా సిల్లీ నామినేషన్స్ వేసుకున్నారు. అంటే సిల్లీ రీజన్స్తో నామినేషన్స్ వేసుకోవడం జరిగింది. అయితే ఇందులో వచ్చి బాత్రూంలో తింటానని ప్రేరణ అంటే దానికి సీత గట్టిగా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుందని సో నిఖిల్ అనడం జరిగింది. సో ఈ ప్రోమోలో అయితే మనం చూసుకోవచ్చు అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. లాస్ట్ వీక్లో కూడా బేబక్ని నామినేట్ చేసి ఎలిమినేట్ చేసినప్పుడు కూడా ఎంత స్లోగా అయితే సాగిందో ఈ సెకండ్ నామినేషన్లో కూడా అంతే స్లోగా అయితే సాగుతూ ఉంది. అండ్ ఈ రోజు మనం 9:30కి చూసుకోవచ్చు బిగ్ బాస్లో ఏం జరుగుతుందో. అండ్ రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే వాళ్ళ ఫేస్ల మీద పెయింటింగ్ చూసుకోవచ్చు. అండ్ పెయింటింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నట్టు. అంటే నామినేషన్స్లో ఒకళ్ళకొకళ్ళు ఎందుకు నామినేట్ చేసుకుంటున్నారు అని ఒక గట్టి రీజన్ చెప్పమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. కానీ ఒకళ్ళకొకళ్ళు సిల్లీ రీజన్స్ చెప్పుకుంటూ నామినేట్ చేసుకున్నారు. అండ్ ఈ రీజన్స్ కూడా అంత కరెక్ట్గా లేవన్నమాట. సో బిగ్ బాస్ ఏమంటారో ఈరోజు మనం 9:30కి లైవ్లో చూడొచ్చు. సో బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆడియన్స్ వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ బిగ్ బాస్లో విష్ణుప్రియ వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది అని అయితే ఆడియన్స్ అనుకుంటున్నారు. అండ్ ప్రేరణ గుడ్ బిహేవియర్ అండ్ క్యూట్గా బిహేవ్ చేస్తుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ నైనిక బెస్ట్ టాస్క్లు ఆడుతుంది. టాస్క్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నైనిక అండ్ శేఖర్ భాష మోస్ట్ ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు. అండ్ మనకు తెలుసు అందరికీ కూడా శేఖర్ భాష రేడియోలో ఎంటర్టైన్ చేస్తారు. రేడియో జాకీ అని కూడా తెలుసు. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా మనం చాలా బాగా చూసాము. మొన్న జరిగిన రీసెంట్ ఇష్యూస్లో కూడా ఆయన ఫైట్ ఆయన చేశారు. అండ్ ఇంకా నిఖిల్ అండ్ అభయ్ కూడా ఇద్దరు ఇంటెలిజెంట్గా ఆడుతున్నారు అని చెప్పి కూడా ఆడియన్స్ అందరూ అనుకుంటున్నారు. అండ్ అందరిలో కన్నా ది వర్స్ట్ ఎవరు కంటెస్టెంట్ అంటే సోనియా అని కూడా ఆడియన్స్ అందరూ అనుకుంటున్నారు. సో అందరం వెయిట్ చేసి చూద్దాం. ఈరోజు ప్రోమోలో అయితే అంత గట్టి నామినేషన్స్ ఏం జరగలేదు అనిపిస్తోంది. సిల్లీ రీజన్స్ తోటి ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోవడం జరిగింది. అండ్ బాత్రూంలో ఫెసిలిటీస్ తీసుకోవడానికి మణికంఠ అయితే టీం చేంజ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రీజన్స్ అయితే చాలా సిల్లీగా అనిపించాయి నాకు. అండ్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ వైబ్రెంట్ టీవీ.